వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఆడబోయే గేమ్ పేరు క్రికెట్ లాంగ్వేజ్. ఇదైతే ఆఫ్లైన్ గేమ్. మీరు చూసినట్లయితే నేను ఎటువంటి నెట్ ఆన్ చేసుకోలేదు. మాకు వైఫై ఉంది కానీ దాంతో పని లేదు. చూడండి ఫాస్ట్గా లోడింగ్. ఇదైతే క్రికెట్ లాంగ్వేజ్. ఇది ఆఫ్లైన్ గేమ్. చేయకుండా వీడియోలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్లే కొట్టేద్దాం. ఓకే కొట్టేసాం గాయ్స్. ఓకే గాయ్స్, కంటిన్యూ అయితే చేసేద్దాం. ఓకే గాయ్స్, బాల్ వచ్చారు. 3 balls హిట్ అంతా. ఓకే గాయ్స్, 2 ఎర్లీనా చాలా లేట్గా కొట్టాం గాయ్స్. చాలా ఫాస్ట్గా కొట్టాం గాయ్స్. సారీ, పర్ఫెక్ట్గా 6 కొట్టాం గాయ్స్. పర్ఫెక్ట్గా కొట్టాం గాయ్స్. సరిగా కొడతాను నాకు తెలుసు. ఓకే గాయ్స్, వచ్చేసింది 2 ఎర్లీగా. చాలా ఫాస్ట్గా చేసేసాం. ఇంక 2 బాల్లో ఉన్నాయి. ఫాస్ట్గా కొట్టేస్తే ఓకే ఇది కూడా పర్ఫెక్ట్గా కొట్టాం. ఫాస్ట్గా ఇంకో బాల్ ఆడేసేయాలి. అది తెలుసు నాకు, ఇక్కడికే కొడతాను. ఓకే గాయ్స్, గుడ్ అంతా. ఓకే, ఇంతకుముందు పర్ఫెక్ట్ కొట్టాం. ఇట్స్ టైమ్ టు యువర్ బౌల్. ఓకే గాయ్స్, బౌల్ అని అయితే కొట్టేద్దాం. ఓకే గాయ్స్, 105 km/h పడింది గాయ్స్. అవుట్ గాయ్స్. కంటిన్యూ గాయ్స్. ఓకే గాయ్స్, ఇదైతే ఉన్నాడు. ఏదో కొట్టేద్దాం. ఓకే గాయ్స్, మనమైతే 88.4 యాంగిల్ అయితే కొట్టాం. రెడ్ గాయ్స్ ఇలా కొట్టాడు. ఓకే గాయ్స్, రెడ్ గాయ్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ బౌలర్ అంతా జస్ట్ మిస్ గాయ్స్. లేకపోతే గాయ్స్ ఏంటి గాయ్స్ ఇలా కొడుతున్నారు. 3 balls 3 డెలివరీ. ఓకే కొట్టేసాం గాయ్స్. ఇప్పుడైతే మనం రియల్ మ్యాచ్ అయితే ఆడిపోతున్నాం. ఎవరు వచ్చారు? 200 అంతా. మనమైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే దిగుతున్నాం. ఓకే గాయ్స్, అయితే కొడదాం. ఆఫ్ స్పిన్ అంత సుభాష్ అంట కొడదాం గాయ్స్. ఓకే గాయ్స్, ఓకే ఒక సెకండ్. గుడ్డుగానే కొట్టాం. 3 runs వచ్చాయి. ఫాస్ట్గా 6 balls ఆడేసి ఫాస్ట్గా కొట్టేసాం. పర్ఫెక్ట్ 6 వెళ్ళింది గాయ్స్. టూ రన్స్ అయితే కొట్టాం గైస్. ఏంటి ఫాస్ట్గా వెళ్ళాలి. యార్కర్ వేస్తాడు ఇప్పుడు. పర్ఫెక్ట్ నాకు గైస్. యార్కర్ అయితే కాదు. ఏంటి గైస్, ఆఫ్ రేంజ్ అంట. అవుట్ ఆఫ్ రేంజ్ అంట. సారీ, మనకైతే 11 runs వచ్చాయి. 12 runs టు నీడు. మేమైతే ఇప్పుడు బౌలింగ్ అయితే వేస్తున్నాం. ఇది చూద్దాం గైస్ కొన్ని. ఓకే గైస్, పెద్దాం. ఓకే గాయ్స్, ఖచ్చితంగా కొంచెంలో మిస్ అయ్యాం కానీ పర్ఫెక్ట్ వేద్దాం. ఓకే గాయ్స్, కొట్టారు. ఇన్నింగ్స్ వస్తాయి. ఓకే గాయ్స్, ఆపేశారు. 1 run అనుకుంటున్నా. 2 runs 3 runs గాయ్స్. ఏంటి గాయ్స్ ఇది? ఓకే గాయ్స్, పర్ఫెక్ట్ అయితే పెట్టాము మనము.
ఈసారి వేస్తే వికెట్లు ఎగిరిపోవాలి. ఏంటి ఇది నీట్గా పెట్టాం, ఎర్లీ కాదు, ఒక రకంగా అయితే పోతారే. 3 runs అనుకో, 2 runs. ఓకే ఓకే, ఈసారి కూడా పర్ఫెక్ట్గా అయితే పెట్టాం. భాస్కర్ అంటే ఎవరు మన ఇప్పుడు ఆడుతుంది. ఫోర్ గైస్, 2 guys. షాట్ మ్యాన్, షిట్. ఓకే గైస్, ఇప్పుడు ఇది ఒక్క వాళ్ళే గైస్ నేను వింటేసేది ఇవాళ నాకు. ఓకే గైస్, మిస్ ఉందా? ఎస్. ఇప్పుడు వేరే బౌలర్ అయితే మారుద్దాం గైస్, ఆఫ్ స్పిన్నర్. ఓకే గైస్, 5.3 degrees. ఓకే గైస్, పెట్టాం. ఓయ్ ఎలా గైస్ పెట్టేస్తున్నాడు, ఆపగలరా? వచ్చేసారు, ఆపేసారు. 2 runs అంట గైస్. తనకి కత్తికి ఇద్దరికి ఒక్కటే ఉంది గైస్. ఇది డాట్ చేస్తే మనమైతే ఇద్దరం ఈక్వల్ అవుతాం. ఓకే వాళ్ళే గెలిచారు అనిపిస్తుంది. ఈ పాటి 1 run కొట్టిండాలి. 2 runs అంత. షాట్ గైస్, మ్యాచ్ అయితే లాస్ అయిపోయాం. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ నుంచి కంటిన్యూ అయితే కొట్టిద్దాం. ఓకే, అదే కొట్టిద్దాం. మన దగ్గర 2000 వేసిండేది. ఎక్కువ రేట్ అయితే కొనలేదు మనం. ఎక్కువ రేట్ పెట్టామనుకోండి ఫస్ట్ టైం పైకి పోతాం. ఇప్పుడైతే మనమే ఫస్ట్ బౌల్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం సుభాష్ అయితే పెట్టుకున్నాం. ఆఫ్ స్పిన్నర్ అంతా 5.3 degrees అయితే పెట్టుకున్నాం. ఏంటి గైస్, ఎంత వచ్చారు? ఓకే గైస్, 1 run అనుకుంటున్నాను. అయితే 1 run గైస్. నేనైతే ఇది ఓకే గైస్, ఇక్కడికి పోతారు. నో బాల్ ఉంటుంది గైస్. ఈసారి నో బాల్ లేదు ఖచ్చితంగా. ఫ్రీ హిట్ 1 run. 3 runs. No ball. Yes guys, 9.8 degrees అంట. కట్టు పెట్టాం. యాంగిల్ చేసి అవుట్ గాయ్స్, బౌల్ గాయ్స్. అయిపోయా, గెలిచేసాం. మనకి 6 runs అయితే కావాలి. 5 runs గైస్, సారీ 6 runs వచ్చింది. ఒక 6 ఒక 2 4 కొట్టా. పర్ఫెక్ట్ గైస్, 6 కొట్టేసాం, గెలిచేసాం గైస్ మ్యాచ్. అలా ఉంటుంది గైస్. అదేంటి కదా ఏడుస్తున్నాయి గైస్ పాపం. ఓకే గైస్, అయితే కంటిన్యూ అయితే చేసేద్దాం. ఎన్నో ఒకటి వచ్చింది గైస్, అన్లాక్ చేసేద్దాం. ఇంకా 7 secondsలో అన్లాక్, 5 secondsలో 4, 3 secondsలో అంత 1 secondలో గైస్ వచ్చేస్తుందంట. ఓకే గైస్, క్లిక్ చేద్దాం. ఏంటో వస్తుంది, ఓపెన్ చేద్దాం. వచ్చాం గైస్. మనమైతే సుభాష్ అందరికీ వచ్చింది గైస్, ఇంత వచ్చాయి మనకి. ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. పాకిస్తాన్ అంటే ఎవరు? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో ఆడుతున్నాం మనం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఆడే గైస్, క్రికెట్గా ఉంటుంది. 131 km/h గైస్. ఏంటి గైస్ ఇలా కొట్టాడు? 131 km అంటే ఏమన్నా లెక్క గైస్, ఏమన్నా కొంచెమా? ఇప్పుడు నేను మార్చేస్తా గైస్, ఇన్ని మా సుభాష్ని పెడతా. ఓకే గైస్, పర్ఫెక్ట్ యాంగిల్లో పెట్టినాం. 9.8 ఈ గైస్ వేసాం. ఏంటి గైస్ ఇది పాకిస్తాన్ వాళ్ళు ఎలా కొట్టాడు? ఓకే గైస్, మేమైతే ఓకే అలాగే వేసాం. 1 run ఇంకా. ఓకే మార్చేద్దాం. ఈ పక్కకు ఈ పక్కుంటే మనకి ఊపు వస్తుంది గైస్. ఏంటి గైస్ ఇది? జస్ట్ మిస్ గైస్. అది వాడికి నేను మిస్ చేసింది. అవుట్ గైస్, క్యాచ్ అవుట్, గెలిచేసాం గైస్. మనకైతే 4 runs అయితే కావాలి. పాకిస్తాన్ వాళ్ళు చెప్పలేం కదా ఎవరు ఎలా ఉంటారు. 2 ఎర్లీ అంట గైస్, 1 miss, 0 score అయితే. ఇంకా 5 balls 4 కొట్టాలా? యార్కి వేస్తా అనుకుంటా, కాదులేండి గైస్. ఓకే గైస్, ఎలా కొడతామో అనుకుందాం. 2 runs గైస్, ఇంకా 2 runs అలాగే కొడదాం. అలాగే వేస్తే అది వేసి ఆడేస్తారు. ఓకే గైస్, అలాగే ఎత్తాను. ఈసారి మరో 2 runs పక్కా.
టూ వెళ్ళినా జస్ట్ మిస్ గైస్, కొంచెం మసంగా కొట్టినా. ఇంకో 3 balls 2 runs కావాలి. చాలా కష్టంగా ఉంటుంది గైస్. ఫాస్ట్గా ఏంటి గైస్ పూలేదా అంటే మనం మ్యాచ్ లాస్ట్ టైంలో ఏం గైస్ పాకిస్తాన్ అంటే గెలిచారు గైస్. నేను అంతగా చూసుకోలేదు అబ్బా, లేకపోతే తెలిసిందే మనమైతే ఊపేవాళ్ళం. పాకిస్తాన్ వాళ్ళు తెలిసిందే కదా గైస్. మన ఇంతకుముందు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ జరిగింది కదా, అందుకనే మనం చేసింటారు. మన ఇండియా వాళ్ళతోనే మనం ఆడుతున్నాం గైస్ ఈసారి. మనమైతే బౌలింగ్ అయితే వేస్తున్నాం. ఓకే గైస్ జస్ట్ మిస్ లేకపోతే నో బాల్ పోతుంది. ఓకే గైస్ ఓకే వేసేదా ఏంటి గైస్ ఓకే కట్టేసాం 1 run ఉంటా. ఏంటి గైస్ అసలు వాళ్ళు పరిగెత్తలేదు. నో బాల్ వేసి అయితే కంపల్సరీ నో బాల్. ఓఎస్ 9.8 పర్ఫెక్ట్గా పెట్టాం, పర్ఫెక్ట్గా ఫిట్ చేసాం. ఈసారి ఏంటి అవుతుంది గాయ్స్, అవుతా పిచ్ గ్యాస్ అవుట్ అయితే బాగుంది గైస్. 3 runs బాగానే కొట్టున్నారు గైస్. ఓకే గైస్ విన్నే పెడదాం. ఓకే 7.1 degree అంట డిగ్రీస్ గైస్. ఎట్లయినా ఏంటి గైస్ ఏంటి ఓహో గాయస్ నాకు అర్థమైంది, నాకు ఎలా ఇప్పుడు అర్థమైంది గైస్. ఇది ఇక్కడికి ఉండడం వల్ల గైస్ ఇక్కడికైతే పెడదాం. ఓకే గైస్ ఇక్కడికి 71 degrees అంట. ఓకే గైస్ ఇలా పెడితే కొంచెం పవర్ అయితే తగ్గుతుంది. ఓకే గైస్ ఇలా అయితే పెట్టేద్దాం. అయితే లాస్ట్ బాల్ ఇంకా ఇక్కడ పెడదాం. ఎస్ 7.4 అంట. బౌన్స్ వేద్దామే సరే వద్దు గైస్, బౌన్స్ వేసి కదా మిస్సా వైడ్ అంతా ఏంటి వేసి ఇది. ఓకే ఏంటి వేసాడు వైడ్. ఓకే మ్యాచ్ లాస్ అయిపోయామా ఏంటి గైస్ ఇది, మనకి బ్యాటింగ్ కూడా రావలేదు కదా ఏంటి గైస్ ఇది. ఓకే గైస్ ఇప్పుడు అర్థమైంది. మనమైతే అదే 3 వైడ్ అయినా నో బాల్ అయినా 3 మించి దాటకూడదు. అయితే ఫాస్ట్ బౌలర్ అయితే వస్తున్నారు. ఏంటి గైస్ అది అవుట్ ఆఫ్ రేంజ్ ఉంటుంది, మనకైతే 1 ball అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఓకే గైస్ ఇప్పుడు ఓకే గైస్ భారతి ఇప్పుడు వేస్తున్నారు గాయస్. మర్చిపోయారు గైస్ వాళ్ళు ఇక్కడ పెడితేనే కదా ఇంతకుముందు నీకు పీక్ ఎట్లా పడితే అట్లా పిచ్చి చేసేస్తుంది. అది పిచ్చి చేసిండే మర్చిపోయాను అనుకుంటా గైస్. ఏంటి ఏంది ఫాస్ట్ బౌలరు నాలుగు 2-3 సార్లు ఆడతా నా పిచ్చి అయితే ఇంకా 6 బీకుతా. 1 run అంతా. ఓకే 3 balls 2 runs. ఫాస్ట్గా వేయాలి, ఫాస్ట్గా వేస్తే వాడు అయిపోగలవాడు. ఏంటి అవుట్ ఆఫ్ రేంజ్ అంట ఏంటి వేసి ఇది అవుట్ ఆఫ్ రేంజ్ చేశారు. టీ కూడా అవుట్ ఆఫ్ రేంజ్. అవుట్ ఆఫ్ రేంజ్ చేశారుగా. 3 balls 5-6 balls వేసారు అలాగే. బాస్కర్ గానే పెట్టాం గైస్. ఏంటి వేసాడు ఏంటి వీడు ఇలా వచ్చేసాడు. 3 runs వచ్చినాయి అనుకో పొరపాటున అయిపోతాడు వాడు, మేము అయిపోతాం. ఎన్ని గన్స్ షెడ్ గైస్ అవుట్ అయిపోయాడు. ఏంటి వేసాడు అయితే ఒక్క అవుట్ ఆఫ్ రేంజ్ చేస్తే అవుట్ అయిపోతాం. 3 నాకు లిమిటెడ్ 4 వచ్చాయి ఏంటి గైస్, కానీ వాడు అవుట్ అవ్వలేదు. ఏంటి గైస్ నాకు అర్థం కావడం లేదు, అస్సలు అర్థం కావలేదు. ఓకే గైస్ మళ్ళీ పాకిస్తాన్ కూడా వచ్చారు.
పాకిస్తాన్ మన దగ్గర తేడా బౌలర్లు ఉన్నారు. హాఫ్ స్పిన్ అంట. హాఫ్ స్పిన్ ఓకే గైస్, మనకు తెలుసు హాఫ్ స్పిన్ అంటే సుభాష్ గారే. గుడ్ అంట. ఫోరా కొట్టేసాం. 4 కొట్టేసాం. ఓకే ఇప్పుడైతే కరెక్ట్ యాంగిల్ సెట్ చేసుకున్నాం. ఏంటి పర్ఫెక్ట్ అంటే 6 కొట్టేసాం గాయస్. పర్ఫెక్ట్. కొంచెం ఇది కొట్టుకొచ్చా. ఓకే గాయస్, ఇది ఓకే గాయస్. వాడు మిడిల్ ఫాస్టర్ గాయస్, వేరైతే నాకు దింపుతారు గాయస్. ఏంటి అవుట్ ఆఫ్ రిండా? గాయస్ నువ్వైతే మిడిల్ ఫాస్ట్ అంట. ఓకే గాయస్, ఇక్కడే ఉన్నాం మిడిల్ ఫాస్ట్కి. జేమ్స్ లెగ్ స్పిన్నర్. ఓకే గాయస్, టూ ఎర్లీ. వాట్ ఓకే గైస్, 6 or 4 or 8 or 10. ఓకే గైస్, 1 2 3 and 6. इसको 13 అనమాట. ఈజీ 6 వదిలితే ఇంకా సరిపోతుంది. మిడిల్ ఫాస్టర్ కుబలి లేదంట. ఓకే గైస్, ఇంకో అయితే 13. వాళ్ళు ఎంత పోతారు? 14 runs అంట. ఎప్పుడు గైస్ మనమైతే తెలిసిందే కదా, జింత మనమైతే ఏంటి గైస్, భాస్కర్ గారే వస్తున్నారు ఎప్పుడు చూసా. ఫస్ట్ బౌల్ చేసాం గైస్. చూడండి ఇది గైస్ మనదే పవర్. పాకిస్తాన్ వాళ్ళు కొట్టుకుంటాం అనమాట. ఓకే గైస్, మనకైతే ఇంకొకటి అయితే వచ్చింది. ఏంటి గైస్, 2 హవరా. ఇప్పుడైతే మనం బ్యాటింగ్ వస్తే ఊపుతాం గైస్, తెలిసిందే కదా. ఎవరు బ్యాటింగ్ వస్తారు? బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ కంపల్సరీ. ఏంటిగా బౌలు ఏంటి చిన్నప్పుడు నేను బౌల్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసావా? నేను వినబడదాం, ఎందుకంటే మనకి ఒకసారి నో బాల్ వేసి కంపల్సరీ నో బాల్ ఈజీ చెప్పేది గైస్. ఏంటి గైస్, ఎన్ని రన్స్ వస్తాయి? 3 runs గ్యారంటీ. నాకు తెలుసు 5 runs వస్తాయి గైస్, ఎందుకంటే 1 no ball కదా. నాకైతే ఇదే చేద్దాం. ఎందుకంటే నాకైతే ఏం పర్వాలేదు. ఎస్ గాయ్స్, ఇలాగే వేయాలి. 92.9 108 చేస్తే బాగా కొట్టలేకపోతున్నాడు వాడు. 1 run అంట. 96 108 గైస్ మనకు కావాల్సింది. 96 వస్తుంది. 96.9 అంట. అయితే 96 వచ్చింది. ఇంతకుముందు 6.89 వచ్చింది. అయితే ఇప్పుడైతే 3 runs వచ్చాయి. కొత్త మనకి 9 runs వచ్చాయి గైస్ ఇప్పుడు. ఓకే గైస్, పర్ఫెక్ట్గా అయితే పెట్టేసా. అయితే వెళ్ళి వేసేద్దాం. ఏం గైస్, ఫస్ట్ మిస్ గైస్ వాడు కొట్టేశారు. ఓకే పిచ్చుక చేద్దాం. అవుతాం నాతో 2 runs. లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ అయితే ఉంది. 2 balls. మనం ఒక నో బాల్ వేసాం కదా, దానికి 1 ball ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే క్యాచ్ అవుట్ కొట్టేసా. ఓకే మనమైతే ఇప్పుడు బ్యాటింగ్ అయితే దిగబోతున్నాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనము వెనక్కి అయితే లాగుదాం. గాయస్ ఇప్పుడైతే వేస్తున్నాడు. వస్తుందంట 2 early గాయస్. షార్ట్ మనం ఫాస్ట్గా కొట్టేసాం. కొద్దిసేపు ఉన్నట్టు గాయస్. ఓకే గాయస్, స్టార్ట్ చేద్దాం. 6 విగా
గాయస్ మా చెల్లెలు చూడండి గాయస్. మా అన్న చూడండి గాయస్. అక్కడ మెక్కుకుంటా చెప్తాను గాయస్. అవును గాయస్. ఏమైంది? ఓకే గైస్, పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం. మనమైతే తెలుసా కొంచెం డైమండ్స్ అయితే వచ్చాయి మనకి. అలా ముంబై ప్యాకెట్ వచ్చింది గైస్. ఓకే బ్యాక్ వచ్చేసి అన్లాక్ 7 hours అంట. 48 డైమండ్స్ అంట గైస్. వద్దా పెడదామా వద్దా? వద్దులేండి గైస్, ఎందుకు గైస్ మొత్తం అంతా. గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. 200తోనే 2 lakhs సంపాదించేద్దాం గైస్. ఈసారి మేమైతే బౌలింగ్ చేస్తున్నాం. అంట. ఏం కదా దీంట్లో బౌల్ క్యాచ్ పోతే లేదా? 11.9 సేమ్ దానికి దీనికి మిస్గా ఇసుకొచ్చేసాం. జాక్ పాట్ ఈసారి ఇంకా పర్ఫెక్ట్ పెట్టాం. ఓకే గాయ్స్, ఏంటిది? గాయ్స్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. పర్ఫెక్ట్ పెడితే ఈజీ కొట్టేస్తున్నారు వాళ్ళు, అందుకే పర్ఫెక్ట్ పెట్టకూడదు. 90.1 అంట. బౌల్డ్ గాయ్స్. అంటే గైస్ 4 runs అంట. 3 runs అయితే కొట్టారు వాడు. ఎంతసేపు గైస్? 4 బాల్ 3 runs కొట్టారు. 4 runs కొట్టారు. ఈ డిఫెంట్ గైస్ అయితే పిక్తాడు. ఏంటి గైస్ అవుట్ ఆఫ్ రేంజ్? ఓ మనం అలా కొట్టాం లేండి గైస్. గైస్ ఇప్పుడైతే మనమైతే పెడదాం. ఏంటి గైస్ ఇది? ఓకే గైస్, 6 4 1 2 3 1 రన్. ఏంటి గైస్ ఇది? ఓకే గైస్, మనమైతే కుబాలి కుబ్బిల్లి ఏంటో గైస్ దీని పేరు, గబ్బిల్ల. అది ఎవరికి రాడు. ఇది ప్రపంచంలో అన్నిటికంటే బాగా చదివే వాళ్ళకి కూడా రాడంట. మనం ఒక్క 4 కొట్టేస్తా చాలు గైస్ ఇంకా. ఓకే గైస్, గుడ్ అంట. 6 4 1 2 runs కొట్టాం గైస్. ఇంకా 1 ball 1 run. ఓకే గైస్, అంటే ఇవాళ మనం అయితే విసిట్ చేద్దాము. ఓకే గైస్, చిన్నగా స్టిక్ ఇద్దాం అంతే. సుభాష్ అయితే వచ్చాడు, హాఫ్ స్పిన్నర్. ఓకే గైస్, గుడ్ అంట. అది ఎంత పోతాడో ఏంటో. 1 run గ్యారంటీ కొట్టేసాం. 2 runs గైస్ గెలిచేసాం. లాస్ట్ 2 బాల్ గెలిచేసాం గైస్. విజేస్తాను. ఇప్పుడైతే ఇంకో తెచ్చి వచ్చింది గైస్. అది ఇలాగ చేసేద్దాం. ముంబై అంట. ఓకే గైస్, కాయిన్స్ అయితే మన దగ్గర వచ్చేసాయి. సుభాష్ కూడా 4 వచ్చేసాయి. అప్గ్రేడ్ చేయించాడు. అది 1. అది భాస్కర్ కూడా వచ్చి సుభాష్ని అప్గ్రేడ్ చేద్దాం. 500 అంట. బ్యాటరీ కూడా అంతగా ఎక్స్చేంజ్ చేయలేదు కదా. వచ్చి స్పీడ్ అన్నీ పెరిగాయి గైస్. ఓకే, ఇప్పుడు సుభాష్తోనే వేస్తాం. సుభాష్తో వేసి అందరినీ చెప్పొడదాం గైస్. ఇప్పుడైతే మనమైతే హాఫ్ స్పిన్నర్ని అయితే దింపుతాం. హాఫ్ స్పిన్నర్ అయితే దింపి ఒక్కరికి మనమైతే బ్యాటింగ్ తీసుకుంటున్నాం గైస్. బౌలింగ్ అయితే ఫాస్ట్ బౌలర్ అంట. మనకు తెలిసిందే కదా మన భాస్కర్ గారు.
సిక్స్ కొట్టాం చూసుకుంటూ మర్చిపోయాం. ఓకే గైస్ ఇంకా రెడీగా ఉన్నాం. పర్ఫెక్ట్ గా సిక్స్ చూడండి గైస్ వరుసగా 2 సిక్స్లు కొట్టాం. ఒక్క సిక్స్ కొడితే హ్యాట్రిక్ గైస్. DDRS ఓకే గైస్ మనమైతే కొడుతున్నాం. వాడికి ఏంటి సుభాష్ గారు ఏడు ఇది కూడా పర్ఫెక్ట్ గైస్. సిక్స్ అయితే కొట్టాం. 3 బాళ్ళకు 3 సిక్స్లు గైస్. 18 అయితే మన స్కోరు. ఓకే వేస్తున్నాం. ఇది గుడ్ అంతా 6 అయితే కాదు గైస్ కంపల్సరీ చెప్పేస్తున్నా. ఇది మిస్పెడితే ఏం రా ఎవరో పాకిస్తాన్ వాళ్ళ కాలేండి ఇండియా వాళ్ళే వీళ్ళు కూడా. మనలో మనకేంటి బ్రో ఎందుకు చెప్పు ఏంటి 2 ఎర్లీయా. ఓకే విశాంక్ అంట మనమైతే నెంబర్ 1లో ఉన్నాం. మనకైతే స్కోర్ 20. ఒక్క బాల్ అలా కొట్టేది. ఒక్క బాల్ మిస్ అయితే 1 వేస్తామని అదే పని వేస్తా. 24 ఒక్కడికి ఒక్కడి కొట్టి వేసేస్తా. ఒక్క బాల్ భాస్కర్తో అంటే వేద్దాం గైస్. తర్వాత నుంచి అన్నిటి సుభాష్ అంటేనే సుభాష్ గైస్ అంటే నో బాల్ గైస్. ఇది కంపల్సరీ నో బాల్ గైస్. చెప్పండి 6 కానీ 4 కానీ పోకూడదు బయట. 3 రన్స్ అనుకుంటా 4 రన్స్ వద్దా. ఓకే 8.8 degrees అంట. ఒక 5 seconds 1 second ఆగి చేసిందా. ఓకే పర్ఫెక్ట్ సిక్స్ పోయింది. సార్ బౌల్ అయితే ఓకే 5.2 degrees. ఓకే కొట్టారు గైస్ 4. ఓకే 6 రన్స్ అంట. మనకైతే 60 అయితే వచ్చాయి. 3 బాళ్ళల్లో 24 అంటే ఓకే వచ్చేస్తాయి గైస్ ఈజీగా. 6 గైస్ 22 ఉంటుంది గైస్. ఇంకా 2 బాల్స్కి 2 రన్స్ కావాలి. ఓ ఇట్లా పడితే చేద్దాం గైస్. నాకు ఇంకా పిచ్చి పడుతుంది. ఇట్లా చేసేస్తా. 6 గైస్ 6 4 3 రన్స్ మాత్రం అసలు రాకూడదు. ఓకే షేట్ గైస్ లాస్ట్ 1 బాల్లో 2 బాల్ మందులు ఓడిపోయాం. ఏంటో గైస్. ఓకే అయితే మనమైతే మ్యాచ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ నువ్వు నేను ఇండియా కాబట్టి ఓకే గైస్ ఒక మ్యాచ్ అయిపోతుంది ఆప్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే గైస్ మనకి ఎక్కువ టైం అయితే లేదు కదా. ఛాన్స్ పెట్టుకున్నాం. అది 1/2 hour అవుతుంది దాదాపు పెట్టుకొని. ఫాస్ట్గా వేయాలి. ఓకే కొట్టేసా పర్ఫెక్ట్ 6 వికెట్ కొట్టేసాగా. నేను చేయమాటా ఫాస్ట్గా వెళ్ళాలి. ఏంటి వాడు అవుట్ ఆఫ్ రేంజా. సారీ గైస్ ఏంటి గైస్ అసలు కొట్టలేకపోతున్నాం. సారీ గైస్ కొట్టలేకపోయినానికి. ఓకే గైస్ ఈసారి అయితే కంపల్సరీ పీకుగా అట్లే. ఓకే గైస్ ఈసారి పర్ఫెక్ట్గా అయితే కొట్టాను. 6 వెళ్ళిపోయింది. మనకైతే 3 balls అయితే 12 అయితే స్కోరు. ఇంత ముందు మ్యాచ్లో వేగినంత 24 అంటారు. అదే నా 8 స్కోరు 1/2 hourలో. ఈసారి 25 అంటే 6 వేద్దాం. 28 చేద్దాం. 30 వేద్దాం. హాఫ్ సెంచరీ వేద్దాం. 6 balls హాఫ్ సెంచరీ గైస్. 12 balls మేము ఒకసారి అయితే గల్లీ క్రికెట్లో 12 balls ఇది 100 కొట్టేసాం గైస్. సెంచరీ కొట్టేసాం గైస్. ఓకే గైస్ ఇదైతే ఓకే అంట. ఓకే అని చెప్పింది. నెంబర్ అయితే 1 రన్ అయితే వచ్చింది. 60 అయితే మా స్కోర్. 1 బాల్లో కొట్టచ్చు. 22 కొట్టచ్చు గైస్ కంపల్సరీ కొట్టచ్చు. రావు అంటే 2 ఎర్లీ గైస్ నో బాల్ 2 ఏంటి గైస్ ఇది 17 runs కావాలి వాళ్ళకి. అయితే మనమైతే చాలా ఇంట్రెస్టింగ్ ఆడాలి.
ఈ మ్యాచ్ లాస్ట్ పోయే ఫస్ట్గా కొట్టేసుకోవడానికి వచ్చేసాం గైస్ చేసేసాం అయితే పర్ఫెక్ట్ అయితే కొట్టలేడు గుడ్ ఓకే అంతే ఓకే ఇంకా ఓకే మొబైల్ అంతా ఇదైతే చాలా ఉంది గైస్ ఓకే గైస్ చేసేసాం గెలిచేసాం ఈరోజు వీడియో ఉంటే మళ్ళీ సరికొత్త వీడియోలో కొద్దాం బాయ్ బాయ్ అందరికీ